రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటక వీరంజన్ మాట్లాడుతున్నాను. ప్రధానంగా ఈవేళ గత 30 ఏళ్ల నుంచి కూడా ఆనూరు గ్రామంలో ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ పైన వివక్ష చూపిస్తున్నారు. ప్రధానంగా ఈవేళ రామేశ్వరంపేట కొండ ఆయాల ఎన్టీ రామారావు గారు మాగాణి పేరుతో ఆ కొండ దళితులకు ఇచ్చాడు, 4 గ్రామాల దళితులకి. ఈవేళ ఈ అరవింద్ కుమార్ అనేటువంటి వాడు అప్పుడు హోంమంత్రిగా ఉన్న రాజప్ప గారు కలిపి వేల కోట్లు సంపాదించారు ఆ కొండ మీద. ఆ కొండ తవ్వేశారు. ఇవాళ తవ్వేసిన కొండ ఎవరైతే ఈ అరవింద్ కుమారే 4 ఊరికి పంచాయతీ ప్రెసిడెంట్. ఈవేళ దళితులు ఒక దళితుడు ఇల్లు కట్టుకుంటే మట్టి కూడా పోయినట్లేదు. 25 ఏళ్ళకి కాపురాలు ఉంటున్నటువంటి కరెంటు కూడా ఇవ్వడానికి నా పర్మిషన్ కావాలి, నేను మాట్లాడాలి అనేటువంటి ఆలోచన వారికి ఉంది. అందుకే నేను ఏమంటానంటే వాళ్ళకి పట్టాలు లేవు, వాళ్ళకి వసతులు లేవు. దళితుల పట్ల ఈ రకమైన వివక్షత కొనసాగుతుందంటే ఎంత దారుణం. అందుకే మా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో అదే గ్రామంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇవాళ కలెక్టర్ గారి దగ్గర కూడా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఆ దళితుల సమస్య పరిష్కరించే వరకు కూడా వాళ్ళ అందరికీ ఇల్లు కూడా ఏమని అన్నాడు, నేను ఇల్లు ఇవ్వను, కొత్తగా వచ్చిన అవసరం ఇల్లు కూడా ఏమని అన్నాడు. దళితులకి ఉండేది పెంకులు కాదు, ఓన్లీ తాటే గుడిసెల్లో ఉన్నారు, తొప్పల్లో దొంగల్లో ఉంటున్నారు, దోమల్లో ఏగల్లో ఉంటున్నారు. వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం వాళ్ళకి అండగా ఉంటుంది సందర్భంగా తెలియజేస్తున్నారు.